ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, మీరు సర్వసైన్యాధిపతి అయి సైన్యములను నడిపించమన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ప్రారంభమైంది. 2 రోజుల యుద్ధంలో మాత్రం చాలా మనసుకి బాధ కలిగేటటువంటి సందర్భం జరిగింది. భీష్మ పర్వంలో భారతం చదువుతున్నప్పుడు నిజంగా మనసుకి చాలా ఖేదం కలుగుతుంది. 3వ రోజు యుద్ధ సమయంలో భీష్మాచార్యుల వారు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి శిబిరంలోకి వెళ్ళారు. వెడితే దుర్యోధనుడు వచ్చి కలిశాడు. ఎన్ని అనరాని మాటలు అన్నాడో ఆయన్ని. అంతటి మహావీరుడు, వృద్ధుడు, తాత, త్యాగి, భక్తుడు, జ్ఞాని, విరాగి, విలువిద్య పారంగతుడు, రాజ్య పరిత్యాగం చేసినవాడు, గొప్ప వరం పొందినవాడు, కృష్ణ పరమాత్మ చేత స్తుతి చేయబడినవాడు, ధర్మాత్ముడు, మహాభారతంలో అనుశాసన పర్వం, శాంతి పర్వం 2 పర్వములు చెప్పినవాడన్న మర్యాద లేకుండా భీష్ముణ్ణి తూలనాడాడు. నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే నువ్వు యుద్ధంలో నీ యొక్క ప్రతాపాన్నంతటినీ ప్రకటించట్లేదు, నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేతనే కౌరవపక్షానికి ఇంత నష్టం జరుగుతోంది అని భీష్ముడు చాలా బాధపడేటట్టుగా మాట్లాడాడు. రేపు భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కానివి, రేపు యుద్ధం చేసి చూపిస్తానన్నాడు భీష్ముడు. భీష్మాచార్యుల వారు యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. నేను ఆయుధం పట్టను, కేవలం సారథ్యం మాత్రమే చేస్తానన్నారు. ఆ ప్రతిజ్ఞ చేసిన వాడెవరు? భగవంతుడు. భీష్మాచార్యుల వారు కూడా ప్రతిజ్ఞ చేశారు, నేను ఆయుధం పట్టిస్తాను కృష్ణుడితో అన్నారు. భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరితే భగవంతుడికి కళంకం వస్తుంది, మాట తప్పాడని. నిజానికి యుద్ధానికి వచ్చాడు భీష్ముడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుడి యొక్క శరీరాన్ని పూచినటువంటి చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా కొట్టేశాడు బాణాలతో. కృష్ణ పరమాత్మ మీద కూడా అన్ని బాణాలు ప్రయోగించాడు. మోదుగ చెట్టు బాగా పువ్వులు పూస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అర్జునుడి శరీరం. కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి ఆయన అర్జునుడిని రక్షించుకోవడం అన్నది కాదు ప్రధానం. ఎందుకంటే అర్జునుడు దెబ్బలు తగిలినంత మాత్రాన పడిపోయేటంతటి అల్పుడు కాడు. గాంధీవం చేతిలో ఉన్నవాడు, ఎంతో అస్త్ర సంపద ఉన్నవాడు, నిలదొక్కుకోగలడు. కానీ తన మాట పోయినా పర్వాలేదు, తను మాట తప్పాడు అన్న అపకీర్తి తనకు వచ్చినా పర్వాలేదు. యుద్ధం జరగడానికి ముందు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ నిజంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తే అర్జునుడిని రక్షించుకోవడం కోసం కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టేసుకున్నాడు అన్న అపఖ్యాతి తనకొచ్చినా పర్వాలేదు. కానీ దుర్యోధనుడు నిన్న రాత్రి భీష్మాచార్యుల వారిని అంత తక్కువ చేసి మాట్లాడాడే, అది తట్టుకోలేకపోయాడు కృష్ణుడు యథార్థానికి. నాకింత భక్తుడైన వాణ్ణి అన్ని మాటలు అంటావా, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతావా?